మా ఇల్లు కూడా కూలిపోయింది సార్. ఆ రోజు ఇది ఆ రోజే ఆ రోజు కూలగొడుతుంటే 6 గంటలకే వాళ్ళు ఊళ్ళోకి ఎంటర్ అయ్యారు. బెటాలియన్ లాగా పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, మరి ఈ సెక్రటరీలు, ఈఆర్, మా చిన్న బాబు, మా చిన్న కొడుకు, వీళ్ళ ఇల్లు ఏరే కాడ ఉంటది, నేను ఒక్కడ ఉంటా. అయితే ఫస్ట్ మా ఇల్లు నేను లేవగానే వాళ్ళనే చూసిన. అసలు నాకు ఆరోగ్యం బాగలేక పడుకున్నా. 6ంటికి లేచి నేను ఊడ్చలి ముగ్గేస్తుంటే మా పక్కన ఏందక్క ఊళ్ళో పోలీసు వాళ్ళు వస్తారంటే, పోలీసు వాళ్ళు రావటం ఏందక్క అని నేనంటే, తెల్లటాలకి దిగారంట అక్క అంటే మైకులో మాటలేని వస్తున్నాయి. ఏంటి మాటలేని వస్తున్నాయి అని అటు ఇటు చూస్తే అలాగా వచ్చారు. చుట్టుముట్టడేసి కొక్కులేన్లు, జేసీబీలు అన్ని తీసుకొని వచ్చి 6ంటికే స్టార్ట్ చేశారు. రాసుకున్నారా పేరు? పంచనామా చేశారు. పంచనామా చేసిన రిపోర్టు నాకు ఇయ్యలేదు, నేను ఫోటో తీసుకోలేదు. అయితే నా ఇల్లు ఫస్ట్ మాకిల్ నుంచి స్టార్ట్ కూలగొట్టుకుంటా మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే నేను నా ఇల్లు కూలగొట్టాక మా అబ్బాయి వాళ్ళ ఇంటికి పోయి ఆపడినానంటే బొచ్చలు తీసుకోండి అంటే బొచ్చలన్నీ మా అబ్బాయి ఆటోకి చదివి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు, అంబేద్కర్ భవనాలకు తీసుకోండి అంటే మా అబ్బాయి తీసిపోయి అంబేద్కర్ భవనం కాడికి పోతే అందరు బాగా లైన్ లో ఉన్నాయని బండ్లు లేట్ అయితే ఇల్లు కూలగొడుతున్నారు. కాసేపు ఆగండి అయ్యా, నా ఇల్లు అంటే ఆడ కూలగొట్టారు. నా కొడుకు ఇల్లు అన్నా మొన్ననే మళ్ళీ పాతవి తీసేసి కొత్త వేసుకుంటూ 6 నెలలు కాలేదు, అవి బీకేదాకా నాగండి అంటే 1 గంట టైం ఇవన్నా ఈయనన్నారు వాళ్ళు. ఈయనని పీకుతుంటే అక్కడికి నేను పోలీసు వాళ్ళు, ఆడోళ్ళని మగోళ్ళు వచ్చి నన్ను గుంజుతున్నా, నేను వెళ్ళలే. సరే, ఇప్పుడు మీ పంచనామా రిపోర్ట్ మీ చేతికి రాలేదు, మీకు ఎందుకు ఇల్లు రాలేదా? రాలేదు. ఏమన్నారు అడిగితే? ఎందుకంటే మీ ఊళ్ళో ఇల్లు ఉంది, మీరు ఆడికి పోండి, మీ ఊళ్ళో ఎంక్వైరీ చేసినా మీకు ఇల్లు ఉంది, 4 ఎకరాల భూమి ఉంది అన్నారు. 4 ఎకరాల భూమి మీరు చూపిస్తే నాకు ఇక్కడ 100 గజాలు కాదు, 5 గజాలు కూడా నాకు వద్దు. ఏ భూమి లేదా మీకు? నాకు మా అత్తగారు ఎకరన్నర ఇచ్చారు. వాళ్ళిద్దరిని నేనే సాధాలా. నాకు 2 కొడుకులు, నా భర్త చనిపోయిండు. చనిపోయి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు అయితే నేను ఆయన చనిపోయాక 5 సంవత్సరాలకే ఆయన చచ్చిపోయినాక 5 నెలలకే నేను ఖమ్మం వచ్చిన. ఖమ్మం వచ్చి ఇగో కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్ముకున్నా.